జూలై 31 వస్తుంది. ఐటీఆర్ ఫైల్ చేయటం మీకు తెలుసా? చాలామంది సాలరీడ్ ఎంప్లాయీస్ అనుకుంటారు కంపెనీ టీడీఎస్ కట్ చేసింది కదా, ఐటీఆర్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటారు. ఇది రాంగ్. ఇది కంప్లీట్లీ రాంగ్. ఐటీఆర్ ఫైల్ చేయకపోతే మీకు రావాల్సిన ట్యాక్స్ రీఫండ్ వదిలేసుకుంటున్నారు. యావరేజ్ సాలరీడ్ పర్సన్కి 5,000 to 25,000 రీఫండ్ వస్తుంది ఎవ్రీ ఇయర్. అంతేకాదు ఐటీఆర్ ఫైల్ చేయటం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి. వీసా అప్లికేషన్కి కావాలి, హోమ్ లోన్కి ప్రూఫ్గా అవుతుంది, బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే హెల్ప్ అవుతుంది. ఈ వీడియోలో నేను మీకు ఎగ్జాక్ట్గా చెప్తాను 2026లో ఐటీఆర్ ఎలా ఫైల్ చేయాలో. ఫస్ట్ ఐటీఆర్ అంటే ఏమిటో క్విక్గా చూద్దాం. ఐటీఆర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. మీరు ఒక ఫినాన్షియల్ ఇయర్లో ఎంత ఎర్న్ చేశారో, ఎంత ట్యాక్స్ పే చేశారో గవర్నమెంట్కి రిపోర్ట్ చేయటం. ఫినాన్షియల్ ఇయర్ April 1 to March 31. ఫైలింగ్ డెడ్లైన్ July 31 సేమ్ ఇయర్. ఐటీఆర్ ఫైల్ చేయాల్సిన వాళ్ళు ఎవరంటే యాన్యువల్ ఇన్కమ్ 2.5 lakh కంటే ఎక్కువ అయిన వాళ్ళు, టీడీఎస్ డిటెక్ట్ అయిన వాళ్ళు రీఫండ్ కోసం, ఫారిన్ ట్రావెల్ చేసిన వాళ్ళు, క్రెడిట్ కార్డ్ స్పెండింగ్ 1 lakh ప్లస్ చేసిన వాళ్ళు, సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ 10,000 ప్లస్ వచ్చిన వాళ్ళు. ఐటీఆర్ ఫైల్ చేయకపోతే 5,000 పెనాల్టీ వస్తుంది. ట్యాక్స్ రీఫండ్ వదిలేసుకుంటారు. లోన్ అప్లికేషన్ కష్టం అవుతుంది. ఐటీఆర్ ఫైల్ చేయడానికి ముందు ఈ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ నంబర్ పాన్ కార్డ్తో లింక్ అయి ఉండాలి. ఫామ్ 16 ఎంప్లాయర్ నుండి, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుండి మీరు అడగండి. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అంటే అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, నెట్ బ్యాంకింగ్ లాగిన్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్. ఆప్షనల్గా చెప్తాను కొన్ని, అవి మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. ఫామ్ 26AS ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ నుండి డౌన్లోడ్ చేయొచ్చు. టీడీఎస్ డీటెయిల్స్ ఉంటాయి దాంట్లో. ఏఎస్ఐ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్, బ్యాంక్ ఇంట్రెస్ట్, మ్యూచువల్ ఫండ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉంటాయి. హోమ్ లోన్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్ మాత్రమే మీకు ఇది అవసరం పడుతుంది. ఎల్ఐసి ఇన్వెస్ట్మెంట్ ప్రూఫ్స్ ట్యాక్స్ డిడక్షన్స్ కోసం. ఫామ్ 16 లేకపోతే హెచ్ఆర్కి ఈమెయిల్ పంపండి. ఇమ్మీడియట్లీ July 31 డెడ్లైన్కి ముందు వస్తుంది మీకు. పాన్, ఆధార్ లింక్డ్ లేదంటే incometax.gov.inలో లింక్ చేయండి. ఫస్ట్ లింక్ లేకపోతే మీకు రిటర్న్ ప్రాసెస్ కాదు. ఇప్పుడు యాక్చువల్ ఫైలింగ్ ప్రాసెస్ స్క్రీన్ రికార్డింగ్తో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. స్టెప్ నెంబర్ 1, పోర్టల్ లాగిన్ చేయండి. incometax.gov.కి వెళ్ళండి. లాగిన్ క్లిక్ చేయండి. పాన్ కార్డ్ నంబర్ యూజర్ ఐడిగా ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేయండి లేదా ఆధార్ ఓటీపీతో లాగిన్. స్టెప్ నెంబర్ 2, డాష్ బోర్డ్లో ఈ ఫైల్ క్లిక్ చేయండి. ఈ ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. స్టెప్ నెంబర్ 3, యాక్సెస్మెంట్ ఇయర్ సెలెక్ట్ చేయండి. 2024-2025 ఇన్కమ్కి యాక్సెస్మెంట్ ఇయర్ 2025 to 2026. దాని తర్వాత 2026 to 2027 సెలెక్ట్ చేయండి. మోడ్ ఆన్లైన్ సెలెక్ట్ చేయండి. స్టెప్ నెంబర్ 4, ఐటీఆర్ ఫామ్ సెలెక్ట్ చేయండి. సాలరీడ్ ఎంప్లాయీస్కి ఐటీఆర్ 1, సహజ్ సెలెక్ట్ చేయండి. మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ లేదా క్యాపిటల్ గెయిన్స్ ఉంటే ఐటీఆర్ 2, బిజినెస్ ఇన్కమ్ లేదంటే ఐటీఆర్ 3. మోస్ట్ తెలుగు యూత్కి అంటే మన తెలుగు వాళ్ళకి సాలరీడ్ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి ఐటీఆర్ 1 సరిపోతుంది. స్టెప్ నెంబర్ 5, పర్సనల్ ఇన్ఫర్మేషన్ వెరిఫై చేయండి. నేమ్, అడ్రస్, బ్యాంక్ డీటెయిల్స్ ప్రీ ఫిల్డ్ ఉంటాయి, వెరిఫై చేయండి. బ్యాంక్ అకౌంట్ రీఫండ్ కోసం కరెక్ట్గా ఉందో ఒక్కసారి కన్ఫర్మ్ చేయండి. స్టెప్ నెంబర్ 6, ఇన్కమ్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. శాలరీ ఇన్కమ్ ఫామ్ 16 నుండి ఫిగర్స్ కాపీ చేయండి. అదర్ ఇన్కమ్, సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్, ఎఫ్డి ఇంట్రెస్ట్ యాడ్ చేయండి. పోర్టల్ ఆటోమేటిక్లీ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది. స్టెప్ నెంబర్ 7, డిడక్షన్స్ ఎంటర్ చేయండి ట్యాక్స్ సేవ్ అవ్వడానికి. ఏటీసీ అంటే 1.5 lakh లిమిట్, పీపీఎఫ్, ఎల్ఐసి, ఈఎల్ఎస్ఎస్, హోమ్ లోన్ ప్రిన్సిపల్, ట్యూషన్ ఫీజ్. ఏటీడి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం 25,000 లిమిట్. ఏటీసీసీడి 1B ఎన్పిఎస్ కాంట్రిబ్యూషన్ 50,000 ఎక్స్ట్రా. హోమ్ లోన్ ఇంట్రెస్ట్ 2 lakh లిమిట్, సెక్షన్ 24. ఇవి ఎంటర్ చేసి ట్యాక్స్ ఇన్కమ్ తగ్గుతుంది, రీఫండ్ ఎక్కువ వస్తుంది. స్టెప్ 8, ట్యాక్స్ కంప్యూటేషన్ రివ్యూ చేయండి. పోర్టల్ ఆటోమేటిక్లీ క్యాలిక్యులేట్ చేస్తుంది. టోటల్ ఇన్కమ్, డిడక్షన్స్, ట్యాక్సిబుల్ ఇన్కమ్, ట్యాక్స్ పేయబుల్, టీడీఎస్ ఆల్రెడీ పెయిడ్, రీఫండ్ అండ్ బ్యాలెన్స్ డ్యూ. రీఫండ్ వస్తే ఆటోమేటిక్లీ బ్యాంక్ అకౌంట్కి వస్తుంది, యూజువల్లీ 70 to 30 daysలో. స్టెప్ నెంబర్ 9, వెరిఫై మరియు సబ్మిట్ చేయండి. ప్రివ్యూ రిటర్న్ క్లిక్ చేయండి. ఎవ్రీథింగ్ కరెక్ట్ అయితే ప్రొసీడ్ టు వ్యాలిడేషన్ అని నొక్కండి. దెన్ ఈ వెరిఫై ఆప్షన్స్ బెస్ట్. ఆధార్ ఓటీపీ ఇన్స్టెంట్గా అయిపోతుంది, ఆర్ నెట్ బ్యాంకింగ్ అది ఇన్స్టెంట్ అయిపోతుంది, ఆర్ డీమ్యాట్ అకౌంట్ అది కూడా ఇన్స్టెంట్గా అవుతుంది. సబ్మిట్ క్లిక్ చేయండి. అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వస్తుంది, సేవ్ చేయండి. ఇప్పుడు కామన్ మిస్టేక్స్ చాలామంది చేసే చెప్తాను, ఇవి మీరు అవాయిడ్ చేయండి. మిస్టేక్ నెంబర్ 1, రాంగ్ ఐటీఆర్ ఫామ్ సెలెక్ట్ చేయటం. సాలరీడ్ పర్సన్ అయితే ఐటీఆర్ 2 సెలెక్ట్ చేస్తే అన్నెసెసరీ కాంప్లెక్స్ ఐటీఆర్ 1 యూస్ చేయండి. శాలరీ ఓన్లీ ఇన్కమ్ అయితేనే మాత్రం. మిస్టేక్ నెంబర్ 2, ఫామ్ 26ASతో శాలరీ ఫిగర్స్ మ్యాచ్ చేయకపోవటం. పోర్టల్లో ఫామ్ 26AS డౌన్లోడ్ చేసి మీ ఫామ్ 16 ఫిగర్స్ మ్యాచ్ అవుతున్నాయో కన్ఫర్మ్ చేయండి. మిస్ మ్యాచ్ అవుతే ఐటీ నోటీస్ వస్తుంది. మిస్టేక్ నెంబర్ 3, డిడక్షన్స్ ఎంటర్ చేయకపోవటం. ఏటీసీ, ఏటీడీ, హోమ్ లోన్ అని ఎంటర్ చేయండి.
మోస్ట్ పీపుల్ స్కిప్ చేస్తారు. 10,000 to 30,000 రీఫండ్ మిస్ అవుతారు. మిస్టేక్ నెంబర్ 4, బ్యాంక్ అకౌంట్ వెరిఫై చేయకపోవటం. రాంగ్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేస్తే రీఫండ్ బోనస్ అవుతుంది, డబుల్ చెక్ చేయండి. మిస్టేక్ నెంబర్ 5, డెడ్ లైన్ మిస్ చేయటం. జూలై 31 తర్వాత ఫైల్ చేస్తే 5,000 లేట్ ఫీజ్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ ట్యాక్స్ డ్యూ. క్యాలెండర్లో సెట్ చేయండి ఇప్పుడే. మిస్టేక్ నెంబర్ 6, ఈ వెరిఫై చేయకపోవటం. సబ్మిట్ చేసి ఈ వెరిఫై చేయకపోతే రిటర్న్ ఇన్వాలిడ్ అవుతుంది. వెరిఫై అవసరం, సో ఇది మ్యాండేటరీ. ఇప్పుడు మీకు ట్యాక్స్ సేవింగ్ టిప్స్ చెప్తాను. బోనస్ సెలక్షన్. ఐటీఆర్ ఫైల్ చేయడానికి ముందు ట్యాక్స్ సేవ్ చేయండి. ఎలా? నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ప్లానింగ్ కోసం ఏటీసీ 1.5 lakh లిమిట్ ఇన్వెస్ట్ చేయండి. ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్ బెస్ట్ ఆప్షన్. ఇది ట్యాక్స్ సేవ్ అవుతుంది ప్లస్ హై రిటర్న్స్ వస్తాయి. పీపీఎఫ్ సేఫ్ 7.1% ట్యాక్స్ ఫ్రీ రిటర్న్. ఎల్ఐసి ప్రీమియం, చిల్డ్రన్ ట్యూషన్ ఫీజ్. ఏటీడీలో 25,000 లిమిట్ మీకు హెల్త్ ఇన్సూరెన్స్కి పెట్టుకోండి. ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ కొనండి. ప్రీమియం పే చేస్తే 25,000 మీకు డిటెక్ట్ అవుతాయి. ఏటీసీసీడీ అంటే 1B. ఎన్పిఎస్ 50,000 ఎక్స్ట్రా. నేషనల్ పెన్షన్ సిస్టంలో 50,000 ఇన్వెస్ట్ చేస్తే ఏటీసీ కంటే సపరేట్ ఎక్స్ట్రా డిటెక్షన్. హెచ్ఆర్ఏ రెంట్ పే చేస్తే రెంట్ రిసిప్ట్ సేవ్ చేయండి. ఇయర్లో 1 lakh ప్లస్ రెంట్ అవుతే ల్యాండ్ లార్డ్ పాన్ మ్యాండేటరీ. స్మార్ట్ ప్లానింగ్ చేస్తే 30,000 to 50,000 ట్యాక్స్ సేవ్ చేయొచ్చు పర్ ఇయర్. క్విక్గా రీక్యాప్ చేస్తాను. ఐటీఆర్ ఫైల్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్: పాన్ ప్లస్ ఆధార్ ప్లస్ ఫామ్ 16 ప్లస్ బ్యాంక్ డీటెయిల్స్. స్టెప్స్: incometax.gov.in లాగిన్. స్టెప్ నెంబర్ 2, ఈ ఫైల్ ఐటీఆర్ 1 సెలెక్ట్ చేయండి. స్టెప్ నెంబర్ 3, ఇన్కమ్ ఎంటర్ చేసి డిడక్షన్స్ యాడ్ చేయండి. స్టెప్ నెంబర్ 4, రివ్యూ, సబ్మిట్ అండ్ ఈ వెరిఫై. డెడ్ లైన్ జూలై 31. క్యాలెండర్లో మార్క్ చేయండి ఇప్పుడే. యావరేజ్ రీఫండ్ 5,000 to 25,000. మీ మనీ క్లెయిమ్ చేయండి. కమెంట్లో చెప్పండి, మీరు ఇంతకు ముందు ఐటీఆర్ ఫైల్ చేశారా? మీరు రీఫండ్ వచ్చిందా? ఎంత వచ్చింది? ఈ వీడియోలో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎస్పెషల్లీ జూలైలో ఫస్ట్ టైం ఎవరైతే ఫైల్ చేస్తున్నారో. నెక్స్ట్ వీడియోలో 7 బ్యాడ్ మనీ హ్యాబిట్స్ తెలుగు యూజ్ చేస్తున్నారు. ఆర్ యూ డూయింగ్ ద సేమ్? ఫినాన్స్లో మీరు అన్నోయింగ్లీ చేసే మిస్టేక్స్ చెప్తాను. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. పైసా బ్రెయిన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.